లేరు అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారన్నమాట. స్టార్టింగ్ స్టేజ్ అంటే ఒక విద్యార్థికి ఫస్ట్ మెట్టు 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఈ మూడు మీరు సరిగా ఉపయోగించుకున్నారా మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఇంగ్లీష్ ఓకేనా? నాకు అప్పుడప్పుడు అనుకోకుండా వచ్చేస్తుంటుంది ఇంగ్లీషు. Because what I did, my experience, I can speak English also. Then my हिंदी में भी मैं बात कर सकता हूँ. हाँ, तो एक छोटा सा एग्जाम्पल देता है. देखो आप लोग समझ మీరు అర్థం చేసుకుంటారు కావచ్చు, అరే సార్ అన్ని భాషలు మాట్లాడుతున్నాడు, ఇన్ని దేశాలు తిరిగిండు, ఇంత ఎక్స్పీరియన్స్. మీ ఏజ్ ఎవరిది లేదు వాస్తవానికి చెప్పాలంటే. 25 years ఎవరిది ఉందా? లేదు. అంత ఎక్స్పీరియన్స్ ఉంది మరి అబ్రాడ్లో, బయట ప్రపంచంలో అన్ని ప్లేస్లకు వెళ్ళినాం. మీకే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా, అక్కడ ఎవరైతే జాబులు చేస్తున్నారో వాళ్ళకంటే ఎట్లాంటి మీ సమయాన్ని ఉపయోగించుకోండి. సపోజ్ దుబాయ్ వెళ్ళినామో, లేకపోతే అమెరికా వెళ్ళినామో, లండన్ వెళ్ళినామో, ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ పర్సనల్గా కాకుండా మీతో పాటు ఎవరు పేరెంట్స్, సిస్టర్స్, బ్రదర్స్, రిలేషన్స్ మీ మీద ఎవరైతే డిపెండ్ ఉన్నారో వాళ్ళని ఆలోచించే సమయాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు మీ పేరెంట్స్ కష్టపడి కదా మిమ్మల్ని చదివిస్తున్నాడు. సో యూ హ్యావ్ దట్ డ్రీమ్. మీకంటే ఎక్కువ వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి. మీరు వాళ్ళ చేతిలోకి రాగానే డ్రీమ్స్ ఉంటాయి. ఒక పెద్ద ఆ జాబ్ చేస్తాడు, ఈ జాబ్ చేస్తాడు. ఐ రైట్? కరెక్టేనా? మరి వాళ్ళ కళలు నిజం చేయాలంటే మీ చేతిలో ఉన్నాయి. సో నేను ఇండియా వచ్చి